Good evening, ladies and gentlemen. You are welcome to the first look of Rashmart's Valley. నిన్నగాక మొన్న I was with Salman Khan. I went there to narrate a story. ఆయన అక్కడ బొంబాయి నుంచి 70 కిలోమీటర్ దూరంలో కట్జెత్ అని చెప్పి ఫిల్మ్ స్టూడియో ఉంది. ఐ వెంట్ దేర్. ఐ వాజ్ చాటింగ్ హిమ్. రాత్రి 10 అయింది, 11 అయింది. అప్పుడు కథ సందర్భంలో నా చిన్నప్పటి ఫ్రెండ్ ఒక ఆయన రాధాకృష్ణ ఆయన గురించి చెప్పాను. ఒక ఫనీ ఇన్సిడెంట్, ఒక బయట చెప్పడానికి వీల్లేదు అది. ఆయన పక్క విరబడి నవ్వాడు. ఆయన మళ్ళీ చెప్పించుకున్నాడు. ఐ వాంట్ టు సీ ద జెంట్మెన్, వేర్ ఇస్ మిస్టర్ రాధాకృష్ణ, వేర్ ఇస్ మిస్టర్ రాధాకృష్ణ అంటే తెలియదండి, 10 సంవత్సరాల నుంచి కట్ అయిపోయింది, నాకు ఎక్కడ ఉన్నాడు కూడా నాకు ఐడియా లేదు అని అన్నాడు. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఆయనకి పన్వేల్ అనే ఫారం ఉంది, అందులో మంచి ఇల్లు ఉంది, ఆయనకి చాలా బాగుంటుంది కదండి మీ ఇల్లు అన్నాను. అంటే మీరు చూడలేదా మా ఇల్లు అన్నాడు. లేదండి చూడలేదు అన్నాను. వెళ్ళం పదండి అన్నాడు. అర్ధ 12 గంటలకి. నాకు నిద్ర వచ్చేస్తుంది, కాదనలేను. సరే కారులో బయలుదేరాం, పన్వేల్ వెళ్ళాం. పన్వేల్ అది చూపించాడు. 2 అయింది, బయటకు వస్తున్నాం. బయటకు రాగానే ఐ వాంట్ గో ఫర్ ఎ పాస్. సో కార్ పక్కన ఆఫ్ చేసి రోడ్డు దిగి కొంచెం దూరంగా పాస్ పోస్తాం కదండి. న్యాచురల్గా ఏంటి, కార్లు వెళ్ళిపోతాయి మనం చూసుకోకుండా, మనం పట్టించి మన దగ్గర పోస్తూ ఉంటాం. ఒక కారు వెళ్ళి అక్కడ ఆగింది, మళ్ళీ వెనక్కి వస్తాం మొదలుపెట్టింది. నాకు చాలా ఎంబరాసింగ్గా ఉంది. ఆ కారులోంచి క్యారెక్టర్ దిగాడు, ఇంకా ఎంబరాసింగ్గా ఉంది. దగ్గరికి వస్తున్నాడు, ఇంకా ఎంబరాసింగ్గా ఉంది. సడన్గా ఏ ప్రసాద్ ఇక్కడేం చేస్తున్నావు అన్నాడు. యు బిలీవ్ మీ, ఐ గాట్ ద షాక్ ఆఫ్ మై లైఫ్. అది ఎవరంటే రాధాకృష్ణ. ఇట్స్ స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్. ఆవిడ చెప్పింది, ఎందుకో తెలియదండి, పొద్దు నుంచి మీ పేరు ఎత్తుతున్నాడు ఆయన. అర్ధరాత్రి మేము ఫోన్ వెళ్ళాలి, తెల్లారి వెళ్దామంటే రాత్రి నుంచి బయలుదేరాడు, అనుకోకుండా మీకు తగిలేరు ఉంది. ఇది కోయిన్సిడెన్స్లా కనిపిస్తుంది కదా, కానీ మనం కూడా చాలాసార్లు చూస్తుంటాం జీవితంలో. ఎవరన్నా ఫ్రెండ్ గురించి ఆలోచిస్తూ ఉంటాను, గాఢంగా మాట్లాడుతూ ఉంటాను, సడన్గా ఫోన్ రావటం, మనుషులు రావటం జరుగుతూ ఉంటుంది. అది కోయిన్సిడెన్స్ కాదు. అది దీని వెనకాల తెలిసిన సైంటిఫిక్ రీజన్. మనసు అనేది ఎప్పుడు నిశ్చలంగా ఉండదు, ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. ఆలోచన తరంగా రూపంలో బయటకు వెళ్తాయి, మనకు కనిపించవు. మన టీవీ రేస్ లాగా, రిమోట్ నొక్కినప్పుడు ఆ రేస్ లాగా అవి అవతల వాళ్ళ మనసును తాకుతాయి. వాళ్ళు కూడా మనలాగా ఆలోచిస్తున్నప్పుడు, వాడు మనకి ఇష్టమైనప్పుడు, మనం చూడాలని వాళ్ళకి అనిపించింది, వాడికి మనం చూడాలనిపిస్తుంది. సబ్కాన్షియస్ మైండ్ ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి, దాని విషయంలో ప్రతి తెలుస్తుంది, ప్రేరేపిస్తుంది. వాళ్ళు మనకు ఎదురుపడేలాగా, మనం వాళ్ళకి ఎదురుపడేలాగా. ఇట్ ఈస్ ప్రూవ్డ్ సైంటిఫికలీ ఆల్సో. అండ్ దిస్ ఈస్ బేసిస్ ఆఫ్ అవర్ మూవీ బ్రెయిన్ వేవ్స్. భావతరంగాలు అనేవి చాలా గొప్పవి. ఎందుకంటే మనిషి మనసు ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది, ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. మనిషి అనేవాడు తన మ్యాథర్స్ తోటి విశ్వాంతరాల్లో చూడగలిగాడు. అతి చిన్నటువంటి యాటంలోకి సబాటం పార్టికల్సే చూడగలిగాడు. కానీ అన్నిటికన్నా గొప్పది మనసును చూడలేకపోయాడు మనిషి ఇంతవరకు, ఏ మనిషి కూడా. ఆ మనసును చూడగలిగితే పుడుతూనే ఏ మనిషి దుర్మార్గుడు కాదు, వ్యభిచారి కాదు, దొంగ కాదు, పరిస్థితి ప్రభావాలు అలా అవుతూ ఉంటాడు. ఆ మనసును చక్కదిగలిగితే ఎన్నో గొప్ప కార్యాలు చేయొచ్చు, ఎన్నో భయానికి మనిషిని దూరం చేయొచ్చు. దీనికోసం అని చెప్పని ఒక ఆయన తన జీవితాన్ని ధారపోశాడు. ఆయన పేరు అశోక్ మల్హోత్రా. సామాన్యమైనటువంటి ఒక పేదరాలు కడుపును పుట్టాడు. కొడుకుని చదివించాలన్న కోరికతోటి ఆవిడ కష్టపడి పని చేసి, ఓవర్ టైం చేసి పాపం ఆరోగ్యం దెబ్బతిని చచ్చిపోతూ ఉంది. ఏడుస్తున్నాడు 10 ఏళ్ళ కొడుకు. నాన్న నా కోసం ఏడవద్దు, నాలా నిర్భాగ్యులు ఎంతోమంది ఉన్నారు దేశంలో, వాళ్ళ కోసం ఏదైనా చెయ్యంది. అయితే జీవితాశయంగా పెట్టుకుని కష్టపడి ఎవరి దగ్గర చేయి చాచకుండా డిగ్రీ తెచ్చుకున్నాడు, మాస్టర్స్ చేశాడు, డాక్టర్ చేశాడు, ప్రొఫెసర్గా పనిచేస్తూ తన యావదాస్తిని కుదువు పెట్టి అప్పు కూడా చేసి ఆ బ్రెయిన్ మిషన్ కోసం నిరంతరం ప్రయత్నించాడు, సాధించాడు. దట్స్ మిస్టర్ అశోక్ మల్హోత్రా. మిస్టర్ చౌదరి, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. కెప్టెన్ చౌదరి గారు, ఈజ్ మై అశోక్ మల్హోత్రా, ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. ఆయన్ని ప్లీజ్. ఇక్కడ కూర్చున్న ఆహ్వానితులకి, పత్రికర్త మిత్రులకి అందరికీ స్వాగతం. నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చి ఒక కళాకారుడిగా నన్ను నేను నిరూపించుకునేట్టు చేసి ప్రోత్సహించిన విజేంద్ర ప్రసాద్ గారు,
నమస్కారం. అలాగే నా సహా నటులు, నిర్మాపకులు, దర్శక బాధ్యతలు వహించిన దర్శకత్వం విభాగంలో ఉన్న మిగిలినందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఈ కథకి ఇంకొక మూల స్తంభం డాక్టర్ రామచంద్ర. ఎంతోమంది మనం చూస్తున్నాం, సైంటిస్టులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కష్టపడతారు, అమెరికా వెళ్ళాలి కళ్ళకంటారు, అక్కడికి వెళ్తారు, డబ్బులు సంపాదించుకుంటారు, సరిపడిపోతారు. కానీ చాలా సకృతిగా ఒక ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి లాగా నా దేశానికి ఏం చేశాను, ఏదో చేయాలి అన్న తప్పంతో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. అట్లాంటి ఒక క్యారెక్టర్ డాక్టర్ రామచంద్ర. 10,000 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాడు అమెరికా వెళ్ళి. కానీ ఆ డబ్బు తన కోసం కావాలనుకోవాలా, కూతురు కోసం కావాలనుకోవాలా, కొడుకు కోసం కావాలనుకోవాలా, దేశం కోసం కావాలనుకున్నాడు. ఆ 10,000 కోట్లతో ట్రస్ట్ పెట్టి తనలాంటి ఎంతోమంది సైంటిస్టులు ఇక్కడ రీసెర్చ్ చేయడానికి అవకాశం లేని వాళ్ళకి అది ఉపయోగపడిన సదుద్దేశంతో ట్రస్ట్ ఏర్పరిచాడు డాక్టర్ రామచంద్ర. ably portrayed by Mr. Rajiv Kanakala. Sir, please come to the dais. విజేంద్ర ప్రసాద్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మా జక్కనకి ఏంటంటే బేసిక్గా శిల్పాలు చెక్కి చిజుల్ చేస్తాడు. ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు చిన్నప్పుడు కామిక్స్ చదివేవాళ్ళం, మ్యాన్డ్రాక్ ది మెజిషియన్ అని. అలా హీఈస్ గోయింగ్ టు డూ ఏ మ్యాజిక్. ఆయన కంట్రోల్ చేస్తున్నాడు మన వేవ్స్ని మొత్తం, లోక్ 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 అని. సో కొత్త కాన్సెప్ట్ తోటి, చాలా వినూతనమైన కాన్సెప్ట్ తోటి మీ ముందుకు ఒక ప్రయోగం, ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో చెప్పడం అన్నది పెద్ద సాహసం. చాలా బాగా వచ్చింది ప్రాజెక్టు. దానికి ఇందులో ఒక భాగంగా నన్ను డాక్టర్ని కూడా చేశారు. బహుశా ఆయనకున్న కాన్ఫిడెన్స్ తోటి నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినందుకు, ఎందుకంటే నాకు నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే జగన్తో వర్క్ చేసిన పెద్ద ఆయనతోటి వర్క్ చేయడం ఫస్ట్ టైం. ఆయన మాటలే తక్కువ, రండి చేయండి ఓకే అని ఆయన వెళ్ళిపోతుంటారు. సో దాంట్లో కూడా ఆయన వేవ్స్ అంటారు చూడండి, అది గ్రహించాలి. అది పట్టగలిగిన వాళ్ళకి ఈజీగా గ్రహిస్తాం. సో ఆయన నన్ను ట్యూనప్ చేశారు ముందు నుంచి. రాజీవ్ అనగానే అలా ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్. సో ఒక మంచి క్యారెక్టరు, అద్భుతమైన క్యారెక్టర్ నాకు ఆపర్చునిటీ ఇచ్చి విజేంద్ర ప్రసాద్ గారు నన్ను ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ రాజ్ కుమార్ గారికి, హీరో రాఘవ్ అండ్ నేహ హీరోయిన్. సో ఆల్ ది బెస్ట్, బికాస్ యూ పీపుల్ ఆర్ అసోసియేటెడ్ విత్ అ బిగ్ నేమ్ అండ్ ఎ బిగ్ ప్రాజెక్ట్. కంగ్రాచులేషన్స్. అంటే మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఐ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ హిస్ what do you say, his son Rajmouli garu. So since 15 years I've been traveling, so a long journey for you people and all the best. Thank you very much each and everyone. Thank you sir, thank you very much sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మా కథలో అన్నింటికన్నా ముఖ్యమైన పాత్ర వల్లి. సైంటిస్ట్ డాక్టర్ రామచంద్ర గారు కడుపును పుట్టింది. అశోక్ మల్హోత్రా గారి దగ్గర చదువుకుంటూ ఉంది. ఆయన రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆ బ్రెయిన్ వేస్ కొలవటానికి ఎవరి మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఒకరి మీద చేయాలి కదా, అది చేయవలసినటువంటి అగత్యం వచ్చింది. ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు చిన్న తేడా వచ్చి, చిన్న చెయ్యి వణికి, చిన్న ఫిజికల్ ఇంపైర్మెంట్ వచ్చింది. అప్పుడు అమ్మాయి వాలంటీర్ చేస్తుంది, సార్ నా మీద చేయండి అని. బై ఇంపర్ఫెక్ట్ లెవెల్ ఆ బ్రెయిన్ వేస్ మెటీరియల్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ ఈజ్ ఎ వెరీ వెరీ సెన్సిటివ్ థింగ్. మైనస్ అనేది ఏమాత్రం చిన్న తేడా వచ్చినా చెయ్యి పోవచ్చు, కాలు పోవచ్చు, పారాలసిస్ అవ్వచ్చు, పిచ్చెక్కచ్చు, చచ్చిపోవచ్చు మనిషి. అయినా సరే ధైర్యంగా నామి చేయండి అంది. వైయింగ్ ప్రిటీ వెల్ ది కాన్సిక్వెన్సెస్ అండ్ వాట్ షీ హ్యాస్ టు డూ. అశోక్ మల్హోత్రా గారు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆయనకు విషయం అర్థమైంది. మనసు అనేది చాలా సెన్సిటివ్ థింగ్. మనం ఎక్స్రే చేసినప్పుడు ఎలాగైతే ఒంటి మీద బట్టలు కానీ నగలు కానీ ఏం ఉండకూడదు, అలా మనసు అనే దానికి బట్టని ఇన్హిబిషన్ ఉండకూడదు. ఆది మానవుడు బట్టని చలి నుంచి వేడి నుంచి కప్పుకోవడానికి మొదలుపెట్టాడు. కాలక్రమేణా అది ఫ్యాషన్గా రూపాంతరం చెందింది. ఇప్పుడు మనం బట్టలు ఎందుకు వేసుకుంటున్నామంటే మనలో ఉన్న మేము వ్యక్తిత్వాన్ని కవర్ చేసుకోవడానికి, లేని దాన్ని చూపించడానికి చేస్తున్నాం తప్ప మన చలి నుంచి వేడి నుంచి రక్షించుకోవడానికి కాదు. దట్ హ్యాస్ బికమ్ అవర్ సెకండ్ నేచర్. మనిషి ఎదురుగుండా మంచి బట్టలు లేకుండా ఉండలేం మనం. ఆ విషయం అమ్మాయికి తెలిసిందే. ఆ అమ్మాయి ఒంటిలో ద బ్లడ్ ఆఫ్ ఎ సైంటిస్ట్. షీ వాలంటీర్. బట్టలు లేకుండా అయినా కాదు, 10 మంది ముందు కూర్చోవడానికి సిద్ధపడింది అమ్మాయి.
ఏమాత్రం కూడా నిర్వికారంగా ఒక యోగిలా ఒక ఋషిలా నిలబడింది. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్గా సాధించింది. ఒక ప్రపంచ మానవాళికి ఒక గొప్ప దారి చూపించడానికి నాంది పలికింది. ఐ వెల్కమ్ వల్లి అట్ ద స్టేజ్. She is Neha Hinge. She won so many beauty contests, and you can see the reason why. I'm sure once again she is going to win. Neha. Good evening, everyone, and thank you so much for coming here. It's absolute pleasure to have you all here. I would like to speak about my character in the film Valli. From what I have understood about this character, she's a go-getter, a dreamer. She knows what she wants, she knows where her focus is, and she would do anything in this world to go and achieve that. For her, her family is the most important thing. Anything happens to her family, she'll make sure she does everything in this world possible to mend everything properly. She's someone who's grown up watching her father being a scientist. She wants to follow her father. She wants to fulfill his dreams, fulfill her dreams, take every woman forward in life. She's someone who has control on herself. I think I would say that every girl in today's world is actually a measure of Valli. When everyone sees the movie, they'll be like, she's the one we want to be, because she's an achiever, she's a go-getter, she'll never give up. No matter how many sacrifices she has to do, she has to take care of, however mental pressure she has to go through, mental torture she has to go through, she will achieve what she has decided. So I think this is what defines Valli, and I'm very glad that I'm playing this role. I think this was the best ever possible debut I could get in Telugu. Thank you so much. హీరోయిన్ అంటూ ఉన్న తర్వాత హీరో కూడా ఉండాలి కదా, లేకపోతే కదా అసంపూర్తిగా ఉంటుంది. ఆ అబ్బాయి పేరు గౌతమ్. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని చూశాడు, ఆరాధించాడు. ఆ అమ్మాయి సుఖం తన సుఖం, ఆ అమ్మాయి కష్టం తన కష్టం. ఆ అమ్మాయికి చిన్న పిన్ను గుచ్చుకుంటే గుండెల్లో కొనుపు దిగినట్టుగా బాధపడతాడు. అతని మాటలో చెప్పాలంటే 10 ఏళ్ల వయసులో అమ్మాయి వాళ్ళ నాన్నగారితో అమెరికా వెళ్ళిపోయింది. అమ్మాయిని చూడాలని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎయిర్పోర్ట్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఫ్లైట్ వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అమెరికా వెళ్ళి ప్రతి ఫ్లైట్ని తిట్టుకున్నాడు. వచ్చే ప్రతి ఫ్లైట్ ఇంకా ఆశగా చూశాడు, ఎప్పుడు వస్తుందని చెప్పాను. ఆ అబ్బాయి కొడుకు నడవటానికి 12 సంవత్సరాలు పట్టింది. రాగానే గుడికి వెళ్ళాడు. దేవుడికి ఆనందంగా మొక్కుకున్నాడు. భగవంతుడా, నా మనసు నిండా ఆనందం ఉంది, ఈ ఆనందం ఇలా కలకాలం ఉండని, జీవితాంతం ఉండని అడిగాడు. దేవుడు అడిగాడు, గౌతమ్ నువ్వు ఎన్నాళ్ళు బతుకుంటావో తెలుసా? తెలియదు అన్నాడు. తెలిస్తే చెప్పమన్నాడు. దేవుడు చెప్పాడు, నువ్వు ఎప్పుడు వెళ్ళి మర్చిపోతావో ఆ క్షణమే నువ్వు చచ్చిపోయిన వాడి కింద లెక్క. గౌతమి బాగుండాలని కోరుకుంటే బతికే ఉంటావు, భూమి మీద వల్లి గుండెల్లోనూ. అదే గౌతమ్ జీవితాశయం. బతికుండాలి, భూమి మీదైనా పర్లేదు, వల్లి గుండెల్లో అయినా పర్వాలేదు. వల్లి కోసం చేస్తాడు, చంపుతాడు. దట్స్ గౌతమ్. ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. రజత్ కృష్ణ. ముందుగా ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, నా తోటి సహనటులకి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు వల్లి కోసం ఏదన్నా చేసే గౌతమ్ క్యారెక్టర్ అది వినిన తర్వాత ఎంతగా లవ్ చేసే మనిషి ఉంటాడా సార్? నాకే అనిపించింది, ఎంతగా లవ్ చేసే మనిషి ఉంటాడా? ఒక అమ్మాయి కోసం, అమ్మాయి ప్రేమ కోసం తనకి ఏదైనా ఏ బాధ కలిగినా వీడు ముందు వెళ్ళి ఫస్ట్ బాధను తీర్చే క్యారెక్టర్ ఈ మధ్య కాలంలో నాకు చూడడం చాలా తక్కువ. సో ఆ క్యారెక్టర్ నేను ఇన్బిల్డ్ చేసుకుని చేయడానికి నాకు చాలా హోంవర్క్ చేశానండి. బట్ ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఈ సినిమాలో గౌతమ్ క్యారెక్టర్, వల్లి క్యారెక్టర్ అండ్ డైరెక్టర్ గారు చెప్పినట్టు మిగతా అందరి క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి. సో వీళ్ళ చుట్టూ తిరిగే కథ ఇది. అండ్ ఐ హోప్ దిస్ ప్రాజెక్ట్ విల్ గో వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. Mr. Arhan, please come to the stage. Good evening, everybody. Thank you so much for coming here. I just want to thank this man, He said no at backstage that you can't say anything about me, but I can't wait to thank him. I don't know from where this man thinks, this man is totally different on this planet, And I want to tell you something about my character is that this villain, you haven't seen such a glamorous villain in South ever.
on screen, of course. So I just want to thank Vijender sir for giving me this opportunity. Thank you very much, sir. Thank you so much. Now I got my characters. I got Mr. Ashok Malhotra. I got Mr. Dr. Ramchandra. I got Valli. I got Gautam. I got Arahan. I thought I can make a beautiful triangle love story. The one day a girl came for an audition. By the time I already selected my heroine. But I couldn't take my eyes off her. The most of my stuff. ఎవరో చెప్పారు, ప్రొడ్యూసర్ గారు కూడా చాటుగా చూశారు నా అమ్మాయి ఇంకా అని చెప్పాను. నేను చూడలేదు అనుకోండి, కొంతమంది చెప్పారు. సో ఇంత గ్లామరస్ అమ్మాయిని ఎలా వదులుకోవాలి, వదులుకోకూడదు అనిపించింది. ఏం చేయాలి, నాకు రోల్ లేదు నా దగ్గర అమ్మాయి వేయటానికి. లేక అయితే ఏదో అమ్మాయికి చేయాలంది. సో అమ్మాయి పిలిచి ఆ మాట మాట్లాడుతూ, నీ పేరేంటమ్మా, ఏ ఊరు అని అడుగుతూ, మీ బాయ్ ఫ్రెండ్ ఎవరు అని అడిగాను. She said, I don't have boyfriend. What? You are such a beautiful girl, you don't have boyfriend? What do you mean? But then she said, I have a girlfriend. Wow! I was little taken aback. What do you mean by girlfriend? She said, I'm a lesbian. Wow. అది మనసులో ఆలోచన స్టార్ట్ అయింది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఇంకో కొత్త యాంగిల్ కూడా అలా ఉంటే బాగుంటుంది అనిపించింది. ప్రొడ్యూసర్ గారితో చెప్పాను, అమ్మాయి నచ్చింది, కథ నచ్చింది, ఒప్పుకున్నారు ఆయన కూడా కథ మార్చడానికి. సో ఐఎమ్ ఇన్వైటింగ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లెస్బియన్ Sophie to the stage. Well, thank you so much. Thank you so much, sir. Actually, I'm very nervous. Actually, I'm feeling very blessed that in the early stage of my career, I've got a chance to work with Mr. Vijender Prasad, because when I saw Makki and when I met him on the auditions, I asked him, Makki, he wrote Makki. He's my dream man. Oh my God! Please tell me how you get that idea of Makki. So he told me the story how you get the idea. So I'm actually a biggest fan of him, and I'm working with him. I'm feeling very blessed. Thank you so much. Thank you so much for giving me this opportunity. I want to tell me about my producer, Mr. Raj Kumar. అమెరికా రాజ్ కుమార్ ఎలా ఉంటారో తెలియదు, కానీ ఈయన చూస్తే రాజ్ కుమార్ అంటే ఎలాగ ఉంటారు అనిపించింది. చిన్న చేతి కత్తి ఇచ్చే గొడవ ఓటిస్తే ఆ ఒడ్డు ఆ పొడుగు, కానీ మనసు మట్టు మనిషికి అంత పెద్దగా ఉంటారు తప్ప మనసు వెన్న చాలా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. చాలా సకృతిగా కోపం మొహం మీద చూస్తాం. అలాంటి గొప్ప ప్రొడ్యూసర్ గారు నా దొరికారు, నా తాలూకు తిక్కలన్నీ అర్థం చేసుకుని. సార్, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. పెద్దలకు, మీడియా స్నేహితులకు నమస్కారం. మంచి వినోదాత్మక చిత్రాలు చేద్దామని ఈ రేష్మా ఆర్ట్స్ స్టార్ట్ చేసాం. మా మొదటి ప్రయత్నంలోనే ఒక రచయిత, డైరెక్టర్ గారుతో వర్క్ చేయడం చాలా అదృష్టం, ఆనందంగాను కూడా భావిస్తున్నా. మేము ఈ సంస్థ ద్వారా హీరో హీరోయిన్ కొత్తగా పరిచయం చేస్తున్నాం. త్వరలోనే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేస్తున్నాం, పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ చిత్రం గురించి ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు అందిస్తూ ఉంటాం. మీ సహాయ సహకారం మాకు అందించవలసిందిగా కోరుచున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్. సునీత్ గారు, మొత్తం స్టాఫ్కి, టెక్నీషియన్ అందరికీ ఒక తల్లిలా, ఒక చెల్లిలా, కూతురిలా, స్నేహితురాల్లా సహాయ సహకారాలు అందిస్తూ నేను ఎన్నో రకాలుగా, ఎప్పుడు రాజ్ కుమార్ గారి పేరుకి ఆయన తప్ప, ఆయన ఎప్పుడు నేను క్యాషియర్ గారు అంటాను, నేను ప్రొడ్యూసర్ గారు అన్న, నేను మీ డబ్బులు ఇచ్చేయడం పోవడం చెప్పాను. మొత్తం నా చూసేది మా సునీత గారు. స్టాఫ్కే కాదు, నాకు వయసులో ఆవిడ కూతురు వయసు, నాకు చాలాసార్లు కూతురు కనిపిస్తుంది, చెల్లి కనిపిస్తుంది, స్నేహితురాలు కనిపిస్తుంది, అప్పుడప్పుడు మా చచ్చిపోయిన అమ్మ కూడా కనిపిస్తుంది ఆవిడలో. హౌ ఐ కెన్ సే, వాట్ ఐ కెన్ సే. సునీత గారు, మనస్ఫూర్తిగా ఎప్పుడన్నా మీ మనసు నొప్పించుంటే సభాముఖంగా ఐఎమ్ ఆస్కింగ్ అపాలజీస్. ప్లీజ్ కమ్ టు ద స్టేజ్.
అందరికీ నమస్కారం. డైరెక్టర్ గారు అందరికీ డైరెక్టర్ గారేమో కానీ నాకు ఈ సినిమా ప్రొడక్షన్ మొదలుపెట్టిన తర్వాతే నేను ఆయనకి పరిచయం అయ్యాను. కానీ ఆయనలో ఎప్పుడు మా ఫాదరే కనిపిస్తారు. ఆయనలో ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ ఏజ్లో ఆయన ఏదైనా తనంత తాను చెయ్యాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనే అతని కాన్ఫిడెన్స్ మా అందరికి ఇన్స్పిరేషన్. నాకే కాదు అందరికి తీసుకోవాల్సిన ఇన్స్పిరేషన్ అది. ఏనాడు నేను ఈ కొద్ది పరిచయంలోనే గ్రహించింది ఏంటంటే, ఏనాడు దేనికి ఆయన భయపడలేదు, ఏది నేను చేయలేనని అనుకోరు. ఈ వయసులో కూడా ఆయన చెయ్యాలి అనే ఆయన యొక్క ఇన్స్పిరేషన్కి, కోరికకి కూడా మనం అందరూ ఇన్స్పిరేషన్ తీసుకుని చాలా నేర్చుకోవాలి. సో మాకు మార్గదర్శకంగా ఉండి మమ్మల్ని మా జీవితాంతం మేము సినిమా ఫీల్డ్లో ఉన్నంతకాలం మా పర్సనల్ లైఫ్లో మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా నేను సార్ని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.